అబద్ధాలకు పేటెంట్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ అబద్ధాలు మరొకరు ఎవరూ చెప్పలేరు. గతంలో రాజశేఖర రెడ్డి గారు అనేవారు, కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్టు చంద్రబాబు నాయుడు గారు అని. నిజమేననిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని నామకరణం చేసింది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2008లో డేట్ సరిగా గుర్తులేదు నాకు, 2008లో 8వ సంవత్సరంలో ఆయన నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని నామకరణం చేశారు. అదే చట్టం చేశారు. అదే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. నిస్సిగ్గుగానండి, బెరుకు లేకుండా, భయం లేకుండా నేను ఏం చెప్తారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో నమ్మారు, వాళ్ళు ఏం చెప్పినా నమ్మారు. ఎందుకంటే ఎవరైతే ప్రజలను నమ్మించగలుగుతారో, అవి అబద్ధాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, ప్రజలను ఎవరైతే నమ్మించగలుగుతారో వారే అధికారంలోకి వస్తారని చెప్పి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ విధంగా అబద్ధాలు చెప్పి 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 అలవాటైపోయి అబద్ధాలనే నమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట నిజాలు ఆశించడం మనం తప్పే. కానీ ఈ విధంగా పచ్చి అబద్ధాలు, ఏది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పేరుని నేనే పెట్టానని చెప్పుకోవటం ఏంటండి? నిన్న పబ్లిక్గా చెప్పాడండి మీటింగ్లో, నేనే పెట్టాను అని. ఇక మరొక అబద్ధం ఏంటంటే, జగన్ నేను బటన్ నొక్కా అని చెప్తాడు. నేను నొక్కలేక కాదు, కానీ నేను మీ అందరినీ కలిసి మీ అందరి దగ్గరకు వచ్చి మీ అందరికీ నా చేతుల మీదుగా డబ్బులు కోరుకునేటటువంటి మనిషిని. అందుకే నేను వచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాను. 20,000 ఒక్క అకౌంట్లో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అని ఆయన కొట్టాడా? 20,000 ఒక్కొక్క అకౌంట్లో ఇచ్చారా అన్నాడు. 20,000 జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క అకౌంట్లో ఇవ్వకపోవచ్చు, 18,000 ఇచ్చాడు, 15,000 ఇచ్చాడు. కానీ ఆయన లక్షలాది అకౌంట్లో కొట్టాడు. ఎవ్వరికీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదంటాడండి ఈయన. ఆయన ఎంతమందికి ఇచ్చాడు? 20,000 మత్స్యకారులకు ఇచ్చాడు. 20,000 ఎంతమందికి ఇచ్చాడు? 29,000 మందికి ఇచ్చాడు. అంటే దాని ఖర్చు ఎంత? 249 కోట్లండి. 249 కోట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను నేరుగా వచ్చి ఇచ్చానంటాడు. 249 కోట్లు అతను ఇచ్చేదాన్ని లాంచ్ చేసేదానికి ఒక సభ పెట్టుకున్నాడు. అలాంటి సభలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టుకొని అందరికీ కూడా అకౌంట్లో నేరుగా వెళ్ళిపోతాయి. ఇక్కడ జరిగింది కూడా అదే. కానీ ఏం చెప్తాడు? నేను నేరుగా ఇచ్చాను అని చెప్తాడు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కటి కూడా మేలు చేయలేదు, ఏ ఒక్కరికి మేలు చేయలేదు, ఇదిగో నేను చేస్తున్నానంటాడు. అంటే ఇక్కడ అబద్ధం ఏంటంటే, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా కోట్లాది మంది ప్రజల అకౌంట్లలో వేసిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఏమీ చేయలేదు. 29,000 మందికి 249 కోట్లు వేసినటువంటి ఈయన మొత్తం చేసేసినట్టే. ఇదండి ఈయన వరుస. అరే, ఒకవైపు ఏమో ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ఎక్కొచ్చు, టికెట్ అడిగితే చంద్రన్న పేరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బస్సు ఎక్కొచ్చు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధుల చేతేమో ఉచిత బస్సు కర్ణాటకలో భారమైంది, తెలంగాణలో ఫెయిల్ అయ్యింది. ఆ మాత్రం మీకు అర్థం కాదా? ఇప్పుడు ఎందుకు ఇస్తాం ఉచిత బస్సు అంటాడండి. ఇది ఈ బుకాయింపు, ఈ అబద్ధాలు, ఈ అసత్యాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగినప్పుడు మీరెందుకు చెయ్యలేరు?
అని విద్యార్థులు అడిగేటటువంటి ప్రశ్నలకు మాత్రం మొహం తెల్లబోతుంది, సమాధానం నోట వెంట రాదు. ఎంతప్పటికీ ఏదన్నా మంచి జరిగితేనేమో తను చేసినట్టు, తన వల్లే మంచి జరిగినట్టు, చెడు జరిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేయటం. ఎంతకాలం ఇలాంటి రాజకీయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించండి. అబద్ధాలనే పేటెంట్గా నమ్ముకొని నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే ప్రజలు నమ్ముతారు అనుకునేటటువంటి ఇతని యొక్క ధోరణికి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అహంకారపూరితమైనటువంటి ధోరణి అంటాను నేను. ఖచ్చితంగా ఇది అహంకారమే. ఎందుకంటే తెలుసు ఆయనకి అబద్ధం చెప్తున్నానని తెలుసు, కానీ నేను చెప్తే నమ్ముతారు అనేటటువంటి అహంకారంతో మాట్లాడటం అనేది ఉందే, ప్రజలమైన మనమే సిగ్గుపడాలి. నమస్తే.